తెలంగాణలో గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్ 1 కు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని ఆదేశాలు పంపించింది. మెయిన్ ఎగ్జామ్ లో అవకతవకలు జరిగాయంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ పూర్తయ్యే వరకు నియామక పత్రాలు ఇవ్వడంపై హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఎన్నికైన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రం కొనసాగించొచ్చని హైకోర్టు తెలిపింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, రెహానా, గ్రూప్ 1 ప్రిలిమ్స్ మొదటి నుంచి కూడా వివాదాస్పదంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లీకేజీల పర్వం అనంతరం కూడా ఈ కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము 563 పోస్టులకు పెంచి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించడము, ఆ ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి ఒక కన్సర్న్ జియోగ్రఫీకి చెందిన మాసిద్ హుసేన్ అనే పుస్తకము అది తెలుగు వర్షంలో లేకపోవడము, వికీపీడియా నుంచి క్వశ్చన్స్ తీసుకున్నారని అభ్యర్థులు నిరసన తెలపడము, ఇదంతా చూసాము. దీంతో పాటు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష సందర్భంగా కూడా రీషెడ్యూల్ చేయాలని, జీవో 29 వెంటనే రద్దు చేయాలనే డిమాండ్ తో కూడా గ్రూప్ 1 అభ్యర్థులు సచివాలయం ముట్టడి ప్రయత్నం చేశారు. అభ్యర్థుల ఎంపికకు పాటించిన విధానంతో పాటు రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, అందువల్ల పరీక్ష వాయిదా వేయాలని కూడా పలువురు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. జీవో 55 ప్రకారము గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు అభ్యర్థులను ఎంపికను మల్టీ జోన్ వారీగా ఉన్న పోస్టులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ను అనుసరిస్తూ కమ్యూనిటీ, జెండర్, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, స్పోర్ట్స్ తదితర కేటగిరీల్లో 1.50 నిష్పత్తిలో గుర్తించాలి. ఆ లెక్కన గతంలో 503 పోస్టులకు గాను 1.50 నిష్పత్తిలో ఎంపిక చేపట్టారు. మొత్తం 25,150 మంది అభ్యర్థులకు ఎంపిక చేయాల్సి ఉండగా దివ్యాంగుల కేటగిరీలో 2 పోస్టులకు అభ్యర్థులు లేకపోవడంతో 25,050 మందిని మాత్రమే ఎంపిక చేశారు. జీవో 29 ప్రకారం రిజర్వేషన్ ప్రకారం కాకుండా నేరుగా మల్టీ జోన్ పోస్టుల సంఖ్యకు 50 రెట్ల మంది అభ్యర్థులు ఎంపిక చేపడతారు. ఇలా 50 రెట్లు మందిని ఎంపిక చేసినప్పుడు రిజర్వ్డ్ కేటగిరీలో అభ్యర్థుల సంఖ్య 1.50 నిష్పత్తి కంటే తక్కువగా ఉంటే ఆ తర్వాతి మెరిట్ వారిని అదనంగా తీసుకుంటారు. తెలంగాణ సబార్డినేట్ సర్వీస్ నిబంధనల రూల్ 22(a) ఆధారంగా వీరిని ఎంపిక చేస్తారు. ఈ మేరకు జీవో అంశం బిలో మార్పులు చేసి జీవో 29 ఇచ్చారంటూ కూడా అభ్యర్థులు వాపోయారు. ప్రస్తుతం ఈ గ్రూప్ 1 కేటగిరీలో మొత్తం 563 పోస్టులకు గాను పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. జీవోకు 55కు అనుగుణంగా 1.50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక చేపడితే 28,150 మందికి మాత్రమే మెయిన్స్ కు అవకాశం కల్పించాలి. కానీ ఇప్పుడు జీవో 29 ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే నేరుగా మెరిట్ లిస్ట్ లో 28,150 మందిని ఎంపిక చేశారనేది కూడా ఒక వాదన ఉంది. వీరిని ఓపెన్ కాంపిటీషన్, రిజర్వ్డ్ కేటగిరీలుగా విభజించారనేది కూడా ఒక చర్చ నడుస్తోంది. ఇందులో రిజర్వ్డ్ కేటగిరీలో 1.50 నిష్పత్తి కంటే తక్కువగా ఉండడంతో ఈ కింది మెరిట్ ఆధారంగా అదనంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. అంటే 28,150 మందికి మరో 3,233 మంది అదనంగా 31,383 మంది అభ్యర్థులను కమిషన్ మెయిన్స్ పరీక్షలకు ఎంపిక చేసిందనేది కూడా వాదన నడుస్తోంది. 1.50 నిష్పత్తి కంటే అభ్యర్థుల సంఖ్య పెరగడము, రిజర్వ్డ్ కేటగిరీ వారు మంది లేకపోవడంతో ఓపెన్ కేటగిరీ అభ్యర్థులను ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టేనని, ఇది రిజర్వేషన్లకు దెబ్బ అని అభ్యర్థులు కూడా ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఇలా మొదటి నుంచి కూడా గ్రూప్ 1 కి మొన్న మెయిన్స్ పరీక్షల తర్వాత కూడా ఫలితాలు వచ్చాక కూడా ఒకటే రూమ్ లో దాదాపు, అంటే ఒకటే సెంటర్ కి సంబంధించి దాదాపు 100 మందికి పైగా ఎలా వస్తాయి ర్యాంకులు, 100 మంది ఎలా క్వాలిఫై అవుతారు, ఒక 2-3 కన్సర్న్ ఎగ్జామినేషన్ ఎక్కడైతే సెంటర్లు ఉన్నాయో వాటికి ఎక్కువ ఫలితాలు రావడం ఏంటనేది కూడా పలు అంశాలు లేవనెత్తారు. సో ప్రస్తుతం ఈ గ్రూప్ 1 కి సంబంధించి మనం ప్రిలిమ్స్ ఎగ్జామ్ ముందు కూడా సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది. సుప్రీంకోర్టులో ఎప్పుడైతే ప్రిలిమ్స్ పరీక్ష మొదలైందో అప్పటికి యథావిధిగా పరీక్షలు నిర్వహించాల్సిందిగా కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వానికి. అనంతరం కూడా షెడ్యూల్ ప్రకారమే ప్రిలిమ్స్ కూడా నిర్వహించారు, అనంతరం మెయిన్స్ కూడా నిర్వహించారు. ఎప్పుడైతే మెయిన్స్ రిజల్ట్స్ వచ్చాయో అప్పుడు వివాదం అనేది ముదిరింది. అప్పటికే గ్రూప్ 1 కి ప్రిలిమ్స్ కి సంబంధించి అలాగే ఈ 29 జీవో పైన కూడా
ప్రత్యేకంగా హైకోర్టులో కూడా ఒక పిల్ వేశారు. అయితే తాజాగా గ్రూప్ నియామకాలను కూడా తెలంగాణ హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. విచారణ పూర్తయ్యే వరకు నియామక పత్రాలు ఇవ్వద్దు, ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ని మాత్రం కొనసాగించవచ్చని హైకోర్టు తెలిపింది. గ్రూప్ 1 లో అవకతవకలు జరిగాయని 20 పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ పూర్తయ్యే వరకు గ్రూప్ 1 నియామక పత్రాలు ఇవ్వద్దు, తుది తీర్పు వెలువడే వరకు పోస్టింగ్లు ఇవ్వద్దంటూ కూడా హైకోర్టు ఇచ్చింది. అయితే ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి జీవో 29 పైన ముందుగా అనుకున్నట్టు ఈ వివాదం అంతా జీవో 29 పైన తిరుగుతోంది. ఈ వివాదం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతుందని కూడా అభ్యర్థులు గతంలో ఆందోళన చేపట్టారు. అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి ముందే ప్రిలిమ్స్ నుండే కూడా పరీక్షలను రద్దు చేయాలని కూడా కొందరు కోరారు. అయితే ప్రభుత్వము గత ఏడాది ఫిబ్రవరిలో జారీ చేసిన జీవో 29 పైన కూడా వివాదం రేగింది. ఈ జీవో వల్ల పదే కూడా అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని కూడా వాళ్ళు వాపోయారు. వెంటనే జీవో 29 రద్దు చేయాలంటూ కూడా అభ్యర్థులు డిమాండ్ చేస్తారు. సో ఈ గ్రూప్ 1 వివాదం అనేది ఇప్పట్లో ఇది సమసిపోయేలా లేదు. మరి పూర్తి విచారణ అయిపోయే వరకు కూడా గ్రూప్ 1 నియామక పత్రాలు ఇవ్వద్దని కూడా హైకోర్టు తుది తీర్పు వెలువడే వరకు ఇవ్వద్దని కూడా హైకోర్టు తెలపడం కూడా ప్రస్తుతం ఇంకా ఈ వివాదం అనేది కాంట్రవర్సీ అనేది కంటిన్యూషన్ గా ఉందని చెప్పుకోవాలి. అయితే వెరిఫికేషన్ మాత్రం యథావిధిగా సర్టిఫికేషన్ వెరిఫికేషన్స్ ని కొనసాగించవచ్చని హైకోర్టు తెలిపింది. మరి హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది? ఒకవేళ మళ్ళీ ప్రభుత్వం ఇదే 563 పోస్టులకి మళ్ళీ పరీక్ష నిర్వహించాలా, లేకపోతే ఎందుకంటే సమయంతో పాటు ఖర్చు వ్యయ ప్రయాసాలన్నీ కూడా ఉంటాయి ప్రభుత్వానికి. సో ఇవన్నీ పరిగణలో తీసుకొని హైకోర్టు యథావిధిగా ఈ 563 మందికి నియామక పత్రాలు ఇవ్వచ్చా అని హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది కూడా సర్వత్రా ఆసక్తికరంగా ఉంది. సో తుది తీర్పు వచ్చినాక ఈ విషయం ఏందనేది కూడా చాలా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాయనా. ఓకే శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.